నువ్వు రాసింది మొత్తం తప్పు తప్పుగా ఉంది. కుక్క పిల్లాని రాయడానికి బదులుగా కుక్క జల్లాని రాసావు. పిల్లాని రాయాలి, కుక్క పిల్ల జల్లాని రాయకూడదు. అలాగే ఇంటికి బదులుగా ఈ అది కూడా తప్పుగా రాసావు. ఇదిగో ఇది కూడా నువ్వు తప్పుగానే రాసావు. అన్నీ తప్పులే. నేను ఎట్లా రాసినా నా టీచర్కి అర్థమవుతుంది. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. నా బుక్ లో రాసింది తుడిపివు. కరెక్ట్ గానే కదా రాసాను. తుడిపివని చెప్పాను. వద్దు విను. చెప్పింది చేయకుండా నేను ఏం చేస్తాను చూడు. వదిలు విను. వద్దు వద్దు విను, నన్ను వదిలు. అమ్మా, వీణు నన్ను కొట్టడానికి తరుగుతున్నాడు. తనే కదా నీ కూతురు అఖిల? అవును. నా జితుకి తనకి కొన్ని నెలలే తేడా ఉంటుంది. వాడు నా కొడుకు. నీ చేతికి ఏమైంది? ఏం చెప్పమంటావు? ఆటో తోలాడు. ఆటోనా? ట్రైన్ దొరుకుంటే అది కూడా తోలేవాడు. మేము ఒకే ఊర్లోనే ఉండేవాళ్ళం. పాత కథలన్నీ మీ అమ్మ మీకు చెప్తుందా? చెప్పుంటే అందులో ఖచ్చితంగా ప్రీతి అనే పేరు మీరు వినుంటే అది నేనే. మీ ఇద్దరిని చూద్దామని వచ్చాను. మీరు బాగున్నారా? నువ్వురా మొదటిసారి వస్తున్నావుగా. నిన్ను చూశాను కాబట్టే ఇక్కడ దాకా వచ్చాను. త్వరగా వెళ్ళకపోతే అక్కడ ఇద్దరున్నారు. ఆ అమ్మకు అసలు నిద్ర రానివ్వరు. ఒక 5 నిమిషాలు ఉండవే, టీ పెడతాను. నేను ఇప్పుడే తెస్తాను. ఏంటి, మీరు టీ వేసే ఉంచుతారా? తను టీ పెడుతుంది. అఖిలానా? నువ్వు తాగే ఎలా ఉందో చెప్తే చాలు రా. నా చాలా పెద్ద కోరికది అచ్చు ఇలాంటి వరండానే. ఆ కోరిక ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? కోటయం శంబకశేరిలో మీ పూర్వీకుల ఇల్లుంది కదా, ఆ వరండా కూడా ఇలాగే కదా ఉంటుంది. కరెక్ట్ గా చెప్పావు. ఈ ఇంటిని మొదటిసారి చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది. ఇక్కడ ఎంతమంది పిల్లలు ట్యూషన్కి వస్తున్నారు? 5వ క్లాస్ నుంచి 12th వరకు వస్తున్నారు. అందువల్ల ఖర్చులకి లోటు లేదు. నువ్వు వాడిని వదిలే. సైలెంట్ గా ఉంటే వాణ్ణి కట్టిపడేసినట్టు అనుకుంటాడు. అల్లరెక్కువ అనుకుంటా. కొంచెమా? వీడికి తెలియని తోక పనంటూ ఏమీ లేదు. జిత్తు అయితే ఏ సమస్య లేదు. ఎందులోనూ అనవసరంగా మాట్లాడ్డు. వాడికి అవసరమైతేనే మాట్లాడతాడు. నా కూతురు అలాగే. అన్ని పనుల్లోనూ జాగ్రత్తగాను శుభ్రంగాను ఉంటుంది. ఇద్దరికి కలిపి వాడు అల్లరి చేస్తాడు. ఇంత త్వరగా టీ రెడీ అయిపోయిందా? ఇప్పుడే కదా వెళ్ళేవు, ఆలోగా వచ్చేసావు. ఈ టైం నీకు చాలా. బాబోయ్, నువ్వు మీ అమ్మ కంటే సూపర్ గా టీ పెట్టావు. నేను ప్రీతి ఆంటీకి ఇద్దామని బిస్కెట్లు తీసి పెట్టాను. అవన్నీ వాడు తీసుకువెళ్ళిపోయాడు. అది పర్వాలేదు, వాడు తిన్నాడు కదా. అక్కడ ఇద్దరున్నారు, అసలు ఏమీ తినరు. చిన్నది లక్ష్మి, లచ్చు అని మేం పిలుస్తాం. తనకి చికెన్ లేకపోతే గొంతులో దిగదు. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఏం దొరుకుతుందో అదే తింటారు. అది కావాలి ఇది కావాలని నన్ను ఇబ్బంది పెట్టరు. ఏమిచ్చినా తినేస్తారు. టీ చాలా సూపర్ గా ఉంది. టీ తాగడానికి మళ్ళీ వస్తాను. ఇంకొకరు ఎక్స్ట్రాగా వస్తే నువ్వు ట్యూషన్ తీయగలవా? ఎంతమంది వస్తే అంత మంచిది. నాకు కాస్త డబ్బు ప్రాబ్లం తీరుతుంది. అయితే నేను తీసుకొస్తాను. ఎవరిని? నా కొడుకు జిత్తుని. వాడు చదువులో కాస్త వీక్ అయ్యాడు. నేను నేర్పిద్దామనుకుంటే అస్సలు వినడు. మా ఇద్దరికి ఫుల్గా గొడవ వచ్చేస్తుంది. నువ్వైతే ప్రాబ్లం ఉండదు. ఇక్కడికి రావడం మాత్రమే కష్టం. ఆటో నేను ఏర్పాటు చేయనా? పిల్లల్ని జాగ్రత్తగా తీసుకొచ్చి మళ్ళీ తిరిగి తీసుకెళ్తారు. నాకింట్లో వేరే పనేమీ లేదుగా. ఇంకా ఒక విషయం, నా కొడుకుని ఆలోచించి నువ్వు ఫీజు తగ్గించకూడదు. నేను ఫీజు తగ్గిస్తానని ఎవరన్నారు? తెలిసిన వాళ్ళ దగ్గర 2 ఫీజు ఎక్కువ. దాని గురించి ఆలోచిద్దాం. నువ్వు ముందు మీ అబ్బాయిని తీసుకురా. నిన్ను కలవడం నాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆ సంతోషం ఎక్కువైంది. నీ సొంత కాల్లో నుంచుంటున్నావు కదా. సాయం చేయడానికి ఎవరు లేకపోయినా జీవించాలనే ధైర్యమైన నిర్ణయాన్ని తీసుకున్నావు. నాతో పాటు ఎవరూ లేరనుకున్నప్పుడు నాకు ధైర్యం వస్తోంది. ఈ ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకు.
ఏదో రిపేర్ అయినట్టుంది. ఏమైంది? బ్రేక్ డౌనా? ఏమైందో అర్థం కావట్లేదు. ఆటోకి సంబంధించి ఏదైనా ప్రాబ్లం అయితే నేను వెంటనే సరిచేసేవాడిని. ఇది అస్సలు నాకు అలవాటు లేని బండి కదా. ఓ, అలవాటు ఉంటే సరి చేసేవారా? ప్రయత్నించేవాడిని. మనం మెయింటైన్ చేస్తున్న బండికి సంబంధించి మాక్సిమం రిపేర్ పనులు మనం నేర్చుకోవాలి. అందుకే వర్క్ షాప్లన్నీ ఉన్నాయి కదా. అలా అయితే ఆటో వెనక దీన్ని కట్టారంటే నేను తీసుకువెళ్ళి ఇచ్చేస్తాను. అవును, ఎక్కడికి వెళ్తున్నారు? సుధా టీచర్ ఇంటికి. ఆహా, ట్యూషన్కి వెళ్తున్నారా? లేకపోతే ఇటువైపు మేమెందుకు వస్తాం? అయితే నేను తీసుకెళ్ళి డ్రాప్ చేస్తా. రండి. అయితే నా బండి ఇక్కడ ఎక్కడైనా పెడదాంలే. నేను మెకానిక్ని తీసుకొచ్చి దీన్ని ఎలాగోలా రిపేర్ చేయిస్తాను. నా మీద నమ్మకం ఉంటే తాళం ఇవ్వండి. కొద్ది రోజులుగా మీరు నాకు తెలుసుగా. మీ మీద నమ్మకం ఉండడం వల్ల ఇదిగోండి. హో, కనీసం ఒక్కరైనా నమ్ముతున్నా అన్నారుగా. థ్యాంక్స్. ఈ స్కూటర్ ఎంతో ఆశపడి కొనుక్కున్నాను. చెప్పాలంటే నా జీవితంలో ఒక భాగం. హృదయం అయితే కాదుగా. అలాంటిదే. దాన్నే మీకు అప్పగిస్తున్నాను. ఏదైనా లోకల్ వర్క్ షాప్కి తీసుకెళ్లి పాడు చేయకండి. మొట్టమొదటిసారి ఒక అమ్మాయి నన్ను నమ్మి అప్పగిస్తుంది. ఖచ్చితంగా పాడు చేయను. నేను చెప్పించింది అర్థమైందా? ఇప్పుడు అందరూ ఇప్పుడు నేను నేర్పించింది రాసి చదవండి. ఏమైంది టీచర్? తలనొప్పిగా ఉందా? లేదులే, నువ్వు రాయమ్మా. రా నాన్న, దిగం. దా, వేగంగా వెళ్ళాం. పాపా త్వరగా రా. కూర్చో. ఇప్పుడు మీరు ఇక్కడ గంటసేపు ఖాళీగా ఉండాలి కదా. అయితే ఆ టైంలో ఆటో తోలడం నేర్పిస్తారా? నేను రెడీ. 1001 రూపాయి సమర్పించి నా శిష్యురాలుగా మారిపోయావంటే ఈ రోజే నేర్పించేస్తాను. దక్షిణ లేకుండా నేర్పిస్తానంటే నేర్పించండి. కొన్నింటికి సాంప్రదాయాల్ని పాటించాల్సి ఉంటుంది. కావాల్సి వస్తే మీ సాయం లేకుండానే తోలగలను. అయితే మీరు తోలడం నేను చూడాలి. అనవసరంగా నాతో పెట్టుకోకండి. ఏదో ఒకసారి తోలని చూస్తాను. ఏంటి గొడవ ఇక్కడ? నా స్కూటర్ రిపేర్ అయింది. ఇన్ని చూడడం వల్ల ఫ్రీగా లిఫ్ట్ దొరికింది. నువ్వు లోపలికెళ్ళు. నేను శివప్రసాద్తో కాస్త మాట్లాడాలి. సురేంద్రకి ఏమైంది? స్పృహ వచ్చింది. జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేశారు. పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారని విన్నాను. ఏం చెప్పాడట? తాగి ఎక్కడో పడిపోయాడని చెప్పాడంట. స్టేషన్ నుంచి నాకు కూడా ఫోన్ చేశారు. రోడ్డు మీద పడిపోయి ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశానని చెప్పాను. అలా వాగ్మూలం ఇచ్చాడంటే ఏదో ఒక ఉద్దేశం ఉండే ఉండాలి. దాని గురించి ఆలోచించి టెన్షన్ పడకు. ఆయన అక్కడి నుంచి డిశ్చార్జ్ కావడానికి 2-3 రోజులు పడుతుంది. ఆ తర్వాతే ఆయన ప్లాన్ ఏంటో మనకి తెలుస్తుంది. సితార గమనిస్తుంది. ఏదేమైనా ఆయన వచ్చేంత వరకు మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఏమైనా సమస్య అయితే నేను నీకు కాల్ చేస్తాను. సుమేష్ బాబా, మన అమ్మ విషయంలో ఏమన్నా డిసైడ్ అవ్వాలి. అది దాదాపు కంప్లీట్ అయిన విషయం కదా. అది కాదు, ఇప్పుడు రూమ్ లో కూడా వెళ్ళలేకపోతున్నాను. కొన్నిసార్లు బెడ్ మీదే బాత్రూమ్ కి వెళ్తున్నారు. హ? అంతవరకు వెళ్ళిందా? అదే నేను అడుగుతున్నాను. మనని ఏదో పగ తెచ్చుకోవడానికి కోసం ఇలా చేస్తానంటున్నారు. నువ్వేదైనా పాత్ర నువ్వు నా వల్ల అది అస్సలు కాదు బాత్రూమ్ క్లీన్ చేయడం. ఎత్తమని చెప్పానా? ఒక పాత్ర ఇవ్వమనే కదా అడిగాను. ఇంకా టైంకి మీరు వచ్చి దాన్ని తీసి క్లీన్ చేయగలరా చెప్పండి. నువ్వు ఇలా అడిగితే నేనేం చెప్పను? నా విషయాలన్నీ పక్కన పడేసి నేను ఇక్కడ కూర్చొని అమ్మని చూసుకోవాలా? నేను ఎక్కడికైనా పంపించాలి. పంపించాలా? ఎక్కడికి?
ఇలా వయసు ఎక్కువయ్యి చూసుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది కదా, అక్కడికి. ఊళ్ళో ఉన్న వాళ్ళు నిందించడానికే ఈ పని చేస్తున్నావా? ఉన్న ఆస్తిపాస్తులన్నీ రాయించుకొని చివరికి వృద్ధాశ్రమంలో పడేశామని? కానీ అక్కడ వదలమని చెప్పటం లేదు. అత్తయ్య గారిని చేసుకోవడానికి ఒక అమౌంట్ ఇచ్చేయండి. హే, అవన్నీ జరిగే పనులు కాదులే. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలో మీరే చెప్పండి. స్మెల్ వల్ల ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నాను. హాల్లోకి వెళ్ళినా కూడా ఆ స్మెల్ వస్తుంది. బయట నుండి ఎవరైనా వచ్చారంటే అసహ్యం. నేనేదైనా స్ప్రే తెచ్చిస్తాను కానీ దాన్ని రూమ్లో అంతా కొట్టు. నేను ఆ రూమ్ లోకి వెళ్ళను, నాకు అసహ్యంగా ఉంది. అలా అయితే ఒక హోమ్ లెసన్ పెడదాం. ఊరికే ఉంటే చాలా, సాలరీ ఇవ్వద్దా? లేదంటే ఎవరైనా ఊరికే వస్తారా చెప్పు? అనిల అక్కని చూసుకోమను. ఇప్పుడు తక్కువ సాలరీకే కదా అనిల అక్క ఇప్పుడు పనికి వెళ్తుంది. అందులో సగం డబ్బు మన ఇద్దాం. మిగతాది వాళ్ళ బాధ్యతగా అనుకొని చేయనివ్వండి. ₹1 కూడా రెంట్ ఇవ్వకుండానే కదా వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు. అది రెంట్గా అనుకోనివ్వండి. నువ్వు చెప్పేదంతా కరెక్టే. నువ్వు చేతులు కట్టుకుని దూరంగా నుంచొని అనిల్ వదినతో ఇవన్నీ చేయమంటే ఎలా ఉంటుంది? నేను పాపం చూసుకోవద్దా? ఇంకా అత్తయ్యనే చూసుకోవాలంటే నా వల్ల అస్సలు కాదు. కావాలంటే అనిలాక చూసుకోనివ్వు, లేకపోతే అత్తయ్యని ఎక్కడైనా వదిలేస్తారండి. ఒక్కొక్క రోజు అత్తయ్య పగ తీర్చుకునేలాగా మనల్ని చేస్తున్నారండి. నువ్వు కొంచెం అడ్జస్ట్ చేసుకో. ఎందుకంటే ఏం అడ్జస్ట్ చేయాలండి? నా వల్ల కాదని మీకు క్లియర్ గా చెప్తున్నాను. ఏదైనా ఒక డెసిషన్ మీరు తీసుకోకపోతే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, అంతే విషయం. అది నన్ను చేయనివ్వకుండా ఉంటే మీకు మంచిది. ఆశా, బట్టలు తీసే అమ్మాయి. ఏంటి? అమ్మ విషయంలో ఏదో ఒకటి చేయాలి కదే. నాకు వీలైనంతగా నేను చేస్తూనే ఉన్నా. మనల్ని కష్టపెట్టాలని అత్తయ్య అనుకుంటే మనం మాత్రం ఏం చేయగలం? డబ్బులుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళానో చూపించేవాళ్ళం. నాకు తెలియక అడుగుతున్నాను. మీ అమ్మ మీద మీరు మాత్రమే ప్రేమ చూపిస్తే సరిపోతుందా? ఏది చేయకపోయినా అన్ని మనమే స్వయంగా చేస్తున్నట్టు చూసేవాళ్ళు అనుకోవాలి. అలా మిగతా వాళ్ళ కోసం ఏమి చేయక్కర్లేదు. మనం అమ్మ తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో చేరుదామా? ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి ఆటో డబ్బులైనా మీ దగ్గర ఉన్నాయా? అది నువ్విస్తావు కదా. నేను కష్టపడి సంపాదించేది మన కోసం ఖర్చు పెట్టుకోవడానికి. ఇలా చూడే, మనం ఎలాగైనా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లి చేస్తే చాలు. మిగతా పనులు సుమేష్ గారు చూసుకుంటాడు. ఆశ సుమేష్ కలిసే కదా అత్తయ్య ఆస్తినంతా లాగేసుకున్నారు. వాళ్లే చూసుకుంటారు. ఇలా చూడు, వాళ్ళు చూసుకోపోని, కానీ నాకు అమ్మే కదా, నేను చూసుకోవాలి. షో, మనస్సాక్షికి కట్టుబడే నేను వెళ్లి అత్తయ్య రూమ్ ని క్లీన్ చేస్తూ ఉన్నాను. ఆవిడతోని రోజంతా కూర్చొని ఆవిడ్ని చూసుకోలేను కదండి. ఆవిడ్ని చూసుకుంటే ఇక్కడే ఉన్నానంటే నా పని కూడా పోతుంది. మనం అప్పుడు పస్తులు ఉండాల్సి వస్తుంది. పని వదులుకోవద్దు, కానీ అమ్మను చూసుకోలేదన్న చెడ్డ పేరు మాత్రం మనకు రాకూడదు. అలా మనకెందుకు చెడ్డ పేరు వస్తుంది? ఈ ఇంట్లో ఏదో ఒక గెస్ట్ లాగే కదా మనం ఉంటున్నాము. అత్తయ్యను కావాలంటే ఆశ చూసుకుంటుందిలే. ఇలా చూడు, చూసుకుంటా అని చెప్పినంత మాత్రం చూసుకోవాలిగా. అమ్మ విషయంలో ఏ సమస్య లేకుండా చూసుకోమంటే చూసుకుంటుందా? అది ఇప్పుడు ఆలోచన చూస్తే కానీ ఆవిడెవరు చూసుకుంటారు? సుమేష్ చెప్పినా కూడా తను వినదు, అందువల్ల వాడు చెప్పినా తను ఒప్పుకోదు. ఏమే, బాలతో చెప్పిస్తే తను చేస్తుందంటావా? కట్టుకున్న మొగుడు మాటే విందో తను, ఇక బాల చెప్తే వింటుందా? శిక్ష అయిపోయి ఏ క్షణమైనా వేణు ఇక్కడికి వస్తున్నాడన్న భయం గనక తనకు పుట్టిందంటే చూస్తుంది కదా. అందుకు వేణుకు ఇంకా శిక్ష పూర్తవలేదుగా. ఏమే, శిక్ష పూర్తవకపోయినా బెయిల్ రావచ్చు కదా. ఒకవేళ రాకపోయినా ఇదిగో వస్తున్నాడు అని భయపెడితే చాలు కదా. వాళ్ళ అమ్మా నాన్న తోడున్నారు కాబట్టి ఇప్పుడు తను ఎవరిని గౌరవించదు. అది నిజమే. చేతిలో లెక్కలేనంత డబ్బు ఉంటే అది బలమే. ఎవరినైనా మనం బెదిరించవచ్చు. అలా అయితే దానికి మార్గం ఏంటో మీరే చూడండి. ఇలా చూడవే, ఎన్నో ఏళ్లుగా దానికి మార్గం కదా వెతుకుతూ ఉన్నాను, కానీ ఏ దారి లేదు. ఎలా పని చేయకుండా ఉండాలనే కదా మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఏమే, ఊరికే ఏదో ఒక పని చేయగలమా? నా రేంజ్కి తగ్గట్టు ఏదో ఒక పని రావాలి కదా. ఏమే, ఏనుగుని తీసుకొచ్చి పశువుల కష్టాలు కట్టేయగలమా? అయ్యో, ఎవరైనా రండమ్మా, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. మీరు జన్మలో బాగుపడర్రా. ఆ మాటలు కూడా మనకే. చివరికి ఇప్పుడు తిట్లే మాత్రమే మనకి మిగిలాయి. కానీ అది నాకు పనిచేయదు. అదేలా? ఇక పైన పోగొట్టుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు, అన్ని పోగొట్టుకున్నాను. నువ్వు వెళ్ళి కాస్త చూడవే. ఆశ వెళ్ళి చూస్తుందిలే. ఆ బాల ఉండుంటే ఇదన్నా చూసుకుంటూ ఉండేది. అయితే వెళ్ళి తీసుకొండి. మీకు అసహ్యంగా లేదండి? ఎవరి సహాయం లేకుండా 2 పిల్లలతో తను జీవిస్తూ ఉంది. మీరు ఎవరైనా వెళ్ళి తను చూసొచ్చారా? అదే మనం వెళ్తున్నావుగా. మనం వెళ్ళడం వల్ల తనకేమైనా ప్రయోజనం ఉందా? అదంతా మనం ఎందుకు చూడాలి? మనం ఒకటి చేద్దాం, ఈ శనివారం తర్వాత బాలను చూడడానికి వెళదాం. తన్ని ఎలాగైనా ఒప్పించి ఒక్కరోజైనా ఇంటికి తీసుకురావాలి.
బాల వచ్చి చెప్తే ఆశ వింటుందని నేను నమ్ముతున్నా. ఏది చేయలేకపోయినా హాస్పిటల్ వరకు తీసుకెళ్లి చేరిస్తే చాలు కదమ్మా. తను రాదండి. మనం ప్రయత్నించి చూద్దామే. ఈ ఆశ దగ్గరికి వెళ్ళి తనతో ఏదో ఒకటి అనిపించుకోవడం కంటే అది మంచిదే కదే. బాల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఏమంటావ్? కన్న తల్లిని కూడా పట్టించుకోవట్లేదు. ఏమే నువ్వెళ్ళైనా కాస్త చూడవే. నా ఉసురు తప్పకుండా మీకు తగులుద్ది. ఈ అమ్మరిచి అరుపులు వినటానికి కొడుకులమైన మేమున్నాం. మా అందరికి వయసు పోతే ఎవరు వింటారో ఏంటో. అమ్మా, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది దేవుడా. అసలు భరించలేకపోతున్నాను. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. కన్న తల్లిని కూడా పట్టించుకోవట్లేదు. మీరు జన్మలో బాగుపడర్రా. నా ఉసురు తప్పకుండా మీకు తగులుద్ది. అమ్మా, ఈ నొప్పులు భరించలేకపోతున్నాను. నువ్వు అరవకుండా నిద్రపోతావా? ఒరే సుమేష్, నా నడుము విరిగిపోయినంత బాధగా ఉందిరా. నువ్వు వెళ్ళి డాక్టర్ని తీసుకురా, లేదంటే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళరా. నీ నటనంతా నా దగ్గర వద్దు. మర్యాదగా నోరు మూసుకుని పడుకో. ఈ నొప్పి భరించలేకపోతున్నారా, అందుకే అడుగుతున్నా. నేనే ఉదయం నుంచి ఎక్కడెక్కడో తిరిగి బాగా టైర్డ్ గా వచ్చి పడుకున్నాను. నేను కాసేపు ప్రశాంతంగా పడుకోవాలి. నాకు నొప్పని ఇంకెవరిని అడగను. నా వల్ల కావట్లేదు. అమ్మా, నువ్వు కావాలని ఇలా అరుస్తున్నావు. ఇలా పడుకొని ఇక్కడ గోల చేసావే అనుకో, ఇదిగో ఈ బెడ్డుతో సహా తీసుకెళ్లి బయటపడేస్తా. అలా జరగకూడదు అనుకుంటే ప్రశాంతంగా పడుకో. పడుకునే ఉన్నా, నా నడుము విరిగిపోయిందేమో. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళరా. అసలు నా వల్లే కావట్లేదు. వయసు అయిపోయింది కదా, ఇక పైన అలాగే జరుగుతూ ఉంటుంది. సంతోషంగా జీవితాంతం బతుకుదామంటే వీలు కాదమ్మా. ఇలా చూడు, చెప్పింది విన్నావుగా. ఇక పైన ఈ రూమ్ నుంచి శబ్దం రాకూడదు. శబ్దం వచ్చిందంటే రాత్రే తీసుకెళ్లి బయటపడేస్తాను. అర్థమైందా? ఊరికే గోల. భగవంతుడా, చావంటే నాకు భయంగా ఉంది. ఎక్కువ కష్టపెట్టకుండా తీసుకెళ్ళండి దేవుడా. అయ్యో అయ్యో అయ్యో. స్టీల్లో నేను ఒక గాజు కొనుక్కోవాలి. ఎవరైనా గొడవకు వస్తే దాంట్లో కొట్టడానికి బాగుంటుంది. రా. వీడిని నీకు ఇంట్రడ్యూస్ చేద్దామని తీసుకొచ్చాను. జిత్తు, ఇలా రా. రా. బాగా పెరిగిపోయావు. అఖిల ఎక్కడుంది? ఎక్కడే ఉంది అఖిల. ఆహా. అఖిల, ఇదెవరో కనిపెట్టావా? జిత్తు అన్నయ్య. ట్యూషన్కి వస్తాడని అమ్మ చెప్పింది. జిత్తు, తనే అఖిల. ఒక హాయ్ చెప్పరా? కనీసం ఒక షేక్ హ్యాండ్ అయినా ఇవ్వు. ఆడపిల్లలంటేనే వీడికి సిగ్గు. హాయ్. హాయ్. విను, వాడు అంతేలే, అల్లరికేం తక్కువ లేదు. జిత్తు, ఇది నీ ఇల్లే, సరేనా? మేమిద్దరం చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. అలాగే మీరు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉండాలి. విను, అసలు నువ్వేం చేస్తున్నావురా? దారిలో నుంచి బండితో గుద్దుతా. ఇక్కడ ఎవరైనా బండి తోలుతారా? నువ్వు బయటికెళ్ళు. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది. అమ్మ చెప్తుంది కదా బయటకు వెళ్ళి ఆడుకోమని. నేను ఇక్కడే ఆడుకుంటాను. విను, వీళ్ళ ముందు దెబ్బలు తినొద్దు. చెప్పేది విను. ఏమైందక్క? అత్తయ్య గురించే బాల. అమ్మ గురించి కాదు బాల, ఆశ గురించే. మీ ఇద్దరి మధ్య అక్క చెల్లెల బంధం ఉంది కదా, అందువల్ల దయచేసి తనతో కొంచెం చెప్పు. అడ్వైస్ ఇవ్వడానికి తనేమీ బిడ్డ కాదుగా. అక్కడికొచ్చి కొంచెం ఆశాతో మాట్లాడు. అత్తయ్యని ఏదైనా హాస్పిటల్లో చేర్చే ఏర్పాట్లు కూడా చెయ్యాలి బాల. నేను రానక్క. బాల, అత్తయ్య నాతోనూ నీతోనూ చాలా దారుణంగా నడుచుకున్నారు. కానీ ఇప్పుడు అత్తయ్య ఉన్న పరిస్థితి చూస్తుంటే శత్రువులు కూడా తట్టుకోలేరు బాల. ఆ ఆశ మూలంగానే అత్తయ్యకి ఇలాంటి పరిస్థితి వచ్చింది.
ఏమండి మేము తప్ప ఈ విషయంలో ఎవరు మాట్లాడినా ఆశ మాట కూడా వినదు. నువ్వు కావాలంటే వచ్చి ఒకసారి మాట్లాడు. నాకు అత్తయ్యని చూడాలనుంది, కానీ నేను అక్కడికి వస్తే బాగుండదు. ఆ, నీ వల్ల వీలైతేనే రా. ఆశ కొంచెం అర్థమయ్యేలా చెప్పు, లేదంటే త్వరలోనే మరణ వార్త వింటాం. అత్త ఇది